హలో అండి. వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు ఇంకొక హెల్తీ స్వీట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. చూస్తున్నారు కదా! ఇది హెల్త్‌కి ఎంతో మంచిది. అండ్ పిల్లలకి ఖచ్చితంగా అలవాటు చేయాలి. నువ్వుల లడ్డు. దానికోసం ఒక కప్పు నువ్వుల్ని పాన్‌లో వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం నువ్వులు కలర్ మారే వరకు వేపుకుంటే సరిపోతుంది. కలర్ మారే స్టేజ్ అంటే మన నువ్వులు కొంచెం ఉబ్బినట్టవుతాయి. అండ్ ఆల్సో చిటపట్లాడే సౌండ్ కూడా వస్తుంది. అంతవరకు వేపుకుంటే సరిపోతుంది. అయి వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. తర్వాత అదే ప్యాన్‌లో పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని, ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక పావు కప్ వేరుశెనగ పప్పులు. వీటిలిని కూడా దోరగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్‌లో వేపుకోండి. లేదంటే కొంచెం మాడిపోతాయి. తర్వాత ఫస్ట్ మిక్సీ జార్‌లో మనం ఫ్రై చేసి చల్లార్చుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని ఇలా పౌడర్ చేసుకోండి. తర్వాత నువ్వులు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకొని మిక్సీ చేసుకోండి. చూడండి, ఎండు కొబ్బరి, నువ్వులు వేసి మిక్సీ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది ఆ టెక్స్చర్. మరీ మెత్తగా ఏమీ చేసేయక్కర్లేదు. అలా చేస్తే నువ్వుల నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో, ఇలా ఒక కోర్స్ పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకే మనం బెల్లం పొడిని వేసుకోవాలి. చూడండి, అరకప్పు బెల్లం తురుముని వేసుకుంటున్నాను. ఒక కప్పు నువ్వులు, పావు కప్పు ఎండు కొబ్బరి, పావు కప్పు పల్లీలకి అరకప్పు బెల్లం సరిపోతుంది. బెల్లం వేసుకున్న తర్వాత స్పూన్‌తో బాగా ఒకసారి కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ వేయండి. లేదంటే స్టక్ అయిపోతుంది. మిక్సీ జార్ స్మూత్‌గా తిరగదు. చూడండి, నేను బాగా కలుపుకొని మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేసుకున్న తర్వాత ఈ బెల్లం, నువ్వులు, ఎండు కొబ్బరి పొడిని బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత ఇందాక వేరుశెనగ పప్పులు ఫ్రై చేసుకున్నాం కదా! వాటిలిని కోర్స్‌గా పౌడర్ చేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని, ఈ మిశ్రమాన్నంతటిని కూడా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా చేతులతోనే బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత మీకు ఏ సైజులో అయితే లడ్డూ కావాలో ఆ సైజులో లడ్డూ తయారు చేసేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా లడ్డూ వచ్చిందో. ఇందులో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఇంట్లోనే తయారు చేసుకున్నది. పిల్లలు, పెద్దలు ఇంట్లో అందరూ రోజుకి ఒక లడ్డూ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. బయట జంక్‌కి అలవాటు పడుతున్న ఈ జనరేషన్ పిల్లలకి ప్రత్యేకంగా దీన్ని రోజుకొకటి తినిపించాలి. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ లడ్డూ టేస్ట్ మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్.